అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కాలే వెన్నెల. రచన పిఎస్ నారాయణ గారు. యువలో 1977లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. రామాపురం దగ్గర నేషనల్ హైవే మీద కృష్ణకు బ్రిడ్జి కడుతూ నన్ను అక్కడికి అసిస్టెంట్ ఇంజనీర్గా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను కాస్త అప్సెట్ అయిన మాట వాస్తవమే. కానీ తప్పలేదు. అందుకే విజయవాడలో ఇల్లు తీసుకుని నేను రోజు జావా మీద 10 మైళ్ళ దూరాన ఉన్న రామాపురానికి వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు మొదటి రోజు. రామాపురానికి బ్రిడ్జి కట్టే స్థలం 2 మైళ్ళ దూరాన ఉంది. సైటు దగ్గర ఆఫీసుకు గాను కాలు పక్కగా ఒక రేకుల షెడ్ వేశారు. పెద్ద ఆవరణ. ఇప్పుడిప్పుడే తలలెత్తుతున్న చిన్న చిన్న పూల చెట్లు వరుసగా ఉన్నాయి. ఆఫీస్ అనబడే ఆ పెద్ద రేకుల షెడ్డుకు దూరంగా చిన్న చిన్న రేకుల షెడ్లు, చాలా పూరి గుడిసెలు. అవి మేస్త్రీలకు కూలీలకు ఇళ్ళు. నేను వచ్చిన 5 నిమిషాల్లోనే జైల్ సూపర్వైజర్లు, మేస్త్రీలు, కాంట్రాక్టర్లు వచ్చారు నా దర్శనార్థం. పరిచయమై అందులో ఒక జై నాకు తెలిసిన అతనే. అంతకుముందు సాగర్లో నా దగ్గర కొంతకాలం పనిచేశాడు. పేరు చిదంబరం. మంచివాడే. నా రాకకు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేసిన వాళ్ళలో అతడు ప్రథముడు. కాఫీ వచ్చింది. అంత బాలేదు. తాగుతుంటే చిదంబరమే అన్నాడు, ఇదే అమృతం ఇక్కడ అని. బయటకు వచ్చేటప్పటికి పక్కగా పారుతున్న కృష్ణలో నీళ్లు ఎండాకాలపు సూర్యకిరణాలకు తళతళా మెరిసిపోతున్నాయి. కాలువలో నీళ్ల కంటే ఇసుకే ఎక్కువగా కనపడుతోంది. ఓ పక్కగా నీళ్లలో నాటు పడవలు ఒడ్డున కట్టేస్తున్నాయి. వెళ్దామా? చిదంబరం మెల్లగా వెనక్గా వచ్చాడు. అప్పటికే కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు ముందుకు నడుస్తున్నారు. చిదంబరం నా పక్కగా నడుస్తున్నాడు. ఇసుకలో అడుగులు స్వేచ్ఛగా పడడం లేదు. కూలీలు పనులు ఆపేసి కొత్తగా వచ్చి నన్ను చూస్తున్నారు. వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ నడకను బట్టి నాకు అర్థమైంది వాళ్ళందరి మీద నేను చాలా పెద్ద ఆఫీసర్నని వాళ్ళకి తెలిసిపోయిందని. నమస్కారాల బాణాల తాకిడికి తట్టుకోలేని నేను చెయ్యి ఎత్తడం ఆపేసి తలోపడంతో సరిపుచ్చుకున్నాను. సైట్లో ఎర్త్ వర్క్ జోరుగా సాగుతోంది. చిదంబరం ప్లాన్ విప్పి పట్టుకున్నాడు. ఆఖరి పిల్లర్ దగ్గర ఇంకా పని మొదలవ్వలేదు. మార్కింగ్ ఇచ్చారు. మార్కింగ్ ఇచ్చిన చోట నిలబడి పైకి చూస్తే దూరంగా విజయవాడ కొండ నల్లగా కనపడుతోంది. ఓ పక్కగా పచ్చటి పొలాలు, అక్కడక్కడ తాటి చెట్లు పొలాలకు కాపలా కాస్తున్నట్లున్నాయి. అప్పటికే సూర్యుడు నడినెత్తిపైకి వచ్చేశాడు. అవుట్డోర్లో పని మధ్య అలవాటు తప్పిపోయిందేమో. ఎండ అనీజీగా ఉంది. హ్యాట్ కొనుక్కోవాలి. వెనక్కు తిరిగాం. అప్పుడే మొట్టమొదటిసారిగా గణేష్ను చూడడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. నన్ను గణేష్ అంటారు. ఏం చేస్తుంటావు? లేబర్ సప్లయర్ అండి. ఎంతమంది ఉన్నారే నీ దగ్గర? మీకు ఎంతమంది కావాలో చెప్పండి. 100 కావాలన్నా 1000 కావాలన్నా సరే, 2 రోజులు టైం ఇస్తే 10,000 మందినైనా మీ ముందు హాజరు పరచగలను. నవ్వాడు పెద్దగా. గారపట్టిన పళ్ళు అసహ్యంగా కనపడగా. ఆ మనిషి మీద, అతని మాటల్లోని నిజాయితీ మీద నాకు అంతగా నమ్మకం చిక్కలేదు. అలాగా అంటూ ముందుకు వచ్చేశాను. గణేషు కాస్త కనిపెట్టి ఉండాల్సిన మనిషి. పర్వాలేదు, నా సర్వీస్లో ఇలాంటి టోకరాగాళ్ళని చాలామందినే చూశాను. ఆఫీస్ అనబడే షెడ్లోకి అందరం వచ్చేసాం తిరిగి. లోపలికి అడుగు పెడుతూ ఉండగా లోపల నుంచి హడావుడిగా ఒక ఆడమనిషి బయటకు వస్తూ నన్ను చూసి కలవర పడుతూనే పక్కకి దప్పుకుంది. కూజా కడిగి నీళ్లు పెట్టావా? చిదంబరంగా అడిగాడు. పెట్టానండి. గ్లాసు? అది కూడా ఉన్నదండి. నల్లగా పొడుగ్గా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు. అంత లావు కాదు, సన్నము కాదు. ఒక్కసారి చూస్తే మరోసారి వెనక్కి తిరిగి చూడాలి అని అనిపించేలాగా ఉంది. పక్కకు తప్పుకుంటున్నప్పుడు చెట్టు చాటును దాక్కున్న నల్లటి నాగు ఒక్కసారి తొంగి చూసినట్లుగా ఆమె పొడవైన జడ మెలుకలు తిరుగుతూ కనపడి మాయమైంది. వెళ్ళి సీట్లో కూర్చున్నాను. మీ భోజనం సంగతి? ఎదురుగ్గా చిదంబరం. ఇవాళకి ఇంటికి వెళ్ళడమే. సీత భోజనం చేయకుండా ఎదురుచూస్తూ కూర్చుని ఉంటుంది. రేపటి నుంచి క్యారియర్ తెస్తాను. మంచిది. అక్కయ్య గారికి నా నమస్కారాలు చెప్పండి. మర్నాడు ఉదయం 9 గంటలకల్లా సైటు దగ్గరకు వచ్చేసాను. జావా మీద లోపలికి అడుగు వేస్తుంటే నిన్నట్లాగే ఇవాళ ఆ ఆడమనిషి ఎదురొచ్చి హడావిడిగా పక్కకు తప్పుకుంది.
సూటిగా చూశాను ఆమె కళ్ళలోకి. పెద్ద పెద్ద కళ్ళు. భయంగా నన్ను చూస్తూనే రెప్పలు టపటపలాడించింది. ఇంకా చిదంబరం రాలేదు. కూర్చునే బెల్లు కొట్టాను. అమ్మాయి వస్తే బాగుంటుంది అని అనిపించింది. ఆ అమ్మాయే వచ్చింది. నీ పేరు? నాగమణి. ఏం చేస్తుంటావు ఇక్కడ? ఆఫీస్ ఊడ్చి మంచినీళ్ళు పెడుతుంటాను. కాఫీలో అవి కావాలంటే తెచ్చిపెడుతూ ఉంటాను. చిదంబరం వచ్చాడు. నమస్కారం సార్ అంటూ లోపలికి. నిన్న మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఈయన గారు వచ్చారు. ప్రత్యేకంగా ఇక్కడికని కాదు, పై సర్కిల్లో ఇన్స్పెక్టర్ ఉండి వెళ్ళారట. వస్తూ వస్తూ ఇటు వచ్చారు. మీరు కలిశారట కదా మొన్న? అవును. ఏమన్నాడే? ఈఈ వచ్చినప్పుడు నేను సైట్ దగ్గర లేకపోవడం కించిత్ బాధగానే కలిగించింది. చెప్పాను. నిన్ననే కదా చేరింది, భోజనానికి వెళ్ళారని చెప్పాను. దట్స్ ఆల్ రైట్. నేనేదో నా పై ఉద్యోగికి భయపడిపోతున్నట్లు నా కింద ఉద్యోగి అనుకోవడం నాకు ఇష్టం లేదు. లేచి నిలబడుతూ, లాస్ట్ పిల్లర్ దగ్గర ఎర్త్ వర్క్ మొదలైందా అన్నాను. పదండి, ఈరోజు మొదలుపెట్టి ఉండాలి. ఇంకా అటు వెళ్ళలేదు నేను. బయటకు వస్తుంటే నాగమణి 2 గ్లాసులతో కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. మరోవైపు హెడ్ డ్రాఫ్ట్ మ్యాను నిన్నటి డాక్ పట్టుకొచ్చాడు. నిల్చునే డాక్ చూశాను. అతి ముఖ్యమైన కాగితాలేం లేవు. డాక్ చూస్తూనే నాగమణిని గమనిస్తున్నాను. చీర కొంగుతో గ్లాసుల అడుగున తుడిచి బల్ల మీద పెట్టేసి బయటికి వెళ్ళిపోయింది. కాఫీ తాగి బయటకు వచ్చేటప్పటికి మేమేదో ఆలస్యం చేసినట్టు, తప్పు చేసినట్టుగా సూర్యుడు మండి పడుతున్నాడు. నిన్ననే కొనుండాల్సింది హ్యాట్. దారిలో నమస్కారాలు, గుడ్ మార్నింగ్లు. గణేష్ ఎవరినో అరుస్తూ కనపడ్డాడు. అప్పటికే ఒక 10 మంది జనం పోగై ఉన్నారు అక్కడ. నన్ను చూస్తూనే చాలామంది ఏదో పని ఉన్న వాళ్లలాగా అక్కడి నుంచి తప్పుకున్నారు. గణేష్ ఒక 10 ఏళ్ల పిల్లవాడు మాత్రం మిగిలిపోయారు. గణేష్ అరుస్తున్నది ఆ పిల్లవాడినే. వాడిని నిన్న సాయంత్రం అక్కడకు 2 మైళ్ళ దూరంలో ఉన్న ఏదో ఊరికి వెళ్ళే 10 మంది కూలీలను రమ్మనమని చెప్పి రమ్మన్నట్ట. వీడు వెళ్ళేటప్పటికి అక్కడ మేస్త్రి లేడుట. ఓ పావుగంట చూసి వాడు వచ్చేసాట. మేస్త్రి వచ్చేంత వరకు ఉండి ఎందుకు చెప్పి రాలేదని కేకలేస్తున్నాడు. చూడండి సార్, జేఈ గారిని, నేనిచ్చిన మాట పోయినట్టేనా? నా మీద నమ్మకం పోవడానికి ఇలాంటివి 2 జరిగితే చాలు సార్. గణేష్ ఇంతవరకు ఎవరి చేత మాట పడ్డవాడే కాదు. ఈ దరిద్రపు వెధవని పంపిస్తే చేసుకొచ్చిన ఘనకార్యం ఇది. సింగడు అద్దంకి వెళ్ళాడు, రాను వచ్చాడు. మన్నించండి సార్, లాస్ట్ పిల్లర్ దగ్గర వర్క్ రేపు మొదలెడతాం. సాయంత్రం నేనే వెళ్ళి చెప్పి పంపిస్తాను. పిల్లాడు మా వైపుకు బిక్కమొహంతో చూస్తున్నాడు. మొదట 6 పిల్లర్స్కు అప్పుడే నిలువెత్తు లోతు గుంటలు తవ్వేశారు. ఒకవైపు తవ్వుతుంటే మరోవైపు నీళ్లు ఊరుతున్నాయి. తోడిపోస్తున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళాం. దూరంగా కృష్ణ మీదుగా నడుస్తూ పడమటికి వెళ్తున్న లాంచి, దాని మీద నీడల్లా మనుషులు, పడమటి పొలాల మీదుగా ఎగురుతున్న తెల్లటి కొంగల గుంపులు. జీవితం అందమైన క్యాన్వాస్. దానికి అలంకరణలే ఈ పరిసరాలు. ఓ పక్కగా నీళ్లు లేని చోట లారీల్లోకి ఎక్కిస్తున్న ఇసుక, తూర్పు ఒడ్డున గుడ్డలు ఉతుకుతున్న చాకలి వాళ్ళు. సంవత్సరం పాటు ఈ పరిసరాలకే అంకితం అవ్వబోతున్న జీవితం. బ్రిడ్జి పూర్తి చేసి ట్రాఫిక్కు అందిస్తే తన బాధ్యత నెరవేరినట్లే. చిదంబరం కూలీల మధ్యకు వెళ్ళిపోయాడు. వెనుతిరిగి వస్తుంటే ఇందాక గణేష్ చేతిలో చివాట్లు తిన్న కుర్రాడు చేతిలో ఒక తట్టతో ఎదురొస్తూ కనపడ్డాడు. వాడిని చూస్తే జాలేస్తోంది. నిండా 10 ఏళ్ళు లేవు. అప్పుడే డబ్బు సంపాదన. తట్టలు మోయడం, గోతులు తవ్వడం. ఎరా, చెప్పిన పని సరిగా చేయి, ఎందుకట్లా తిట్లు తింటావు చిన్నగా అన్నాను. వాడు ఒక్కసారి భయంగా అటు ఇటు చూసి, అంతా ఒట్టిదే సార్, వాడి బొంద, తాగుబోతు వెధవ, వాడు వెళ్ళమని చెప్తేనా నాకు అసలు అంటూనే పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల వరకు ఆ ఇసుకలో నాకు అడుగులు పడనే లేదు. తర్వాత కోలుకుని ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి గణేష్ నాగమణితో ఏదో మాట్లాడుతూ కనపడ్డాడు. గణేష్ గురించిన అంచనా అక్షరాల కరెక్టే. అతడు నమ్మలేని మనిషి. నా గదిలోకి వచ్చి కూర్చొని బెల్ కొట్టాను. నాగమణి వచ్చింది. మంచినీళ్ళు తెచ్చిచ్చింది. గణేష్ ఉంటే పిలువు, కరుకుగా అన్నాను. ఒక క్షణం బయటకు వచ్చి, లేడు సార్, వెళ్ళిపోయాడు. తలెత్తి నాగమణి కళ్ళలోకి చూశాను. ఆ పెద్ద కళ్ళ అందాల్ని విరజమ్ముతున్నాయి. ఆ పైన అమాయకపు చూపులు. గణేష్ అంటే కోపం ఇంకా గుండెల్లోంచి ఎగ తన్నుతూనే ఉంది. జాగ్రత్త నాగమణి, గణేష్ నీతో ఏదో మాట్లాడుతున్నాడు కదూ, అతడితో జాగ్రత్తగా ఉండు.
నాకు చూస్తే అతడు మంచివాళ్ళ కనిపించడం లేదు అన్నాను. నాగమణి తల వంచుకుని బయటికి వెళ్ళిపోయింది. వెనగ్గా నల్లటి పొడవాటి ఆమె ఊగుతున్న జడను చూస్తూ అలాగే కదలకుండా చాలాసేపు కూర్చున్నాను. నల్లటి నాగమణికి నల్లటి కాల నాగులాగా జడ. నాగమణిని మరీ మరీ తలుచుకుంటే కాటేస్తుందా? ఆమెను తలుచుకోకుండా ఎలా ఉండగలను? ఆమెలోని ఆకర్షణ తన మనసును ఆమె మీదకు పగ్గాలేసి లాగుతోంది. ఆమెనే చూస్తూ కూర్చోవాలని అనిపించేలాగా ఆమె కళ్ళలోని అయస్కాంతాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. చిదంబరం వచ్చాడు. హెడ్ డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చాడు. ప్లాను, కాగితాలు, డ్రాయింగ్స్, పెన్సిల్స్, స్కేల్స్. 1 గంట అవుతుండగా నాగమణి వచ్చి పక్కనున్న టేబుల్ని శుభ్రంగా తుడిచి క్యారియర్, గాజు గ్లాసుతో నీళ్లు, ఓ పింగాణి ప్లేటు పెట్టి వెళ్ళింది. బీరువా తెచ్చి ఒక తువ్వాల తీసి కుర్చీ మీద పడేసింది. తర్వాత 10 నిమిషాల్లోనే అందరూ వెళ్ళిపోయారు. ఆ రేకుల గదిలో నేను ఒక్కడనే కూర్చుని అక్కడే తచ్చాడుతున్న నాగమణి కదలికలను ఆపేక్షగా పరిశీలిస్తున్నాను. ఆ పరిశీలనలో ఆమె నా దొంగ చూపులను పసిగట్టేసిన మాట నిజమే. అయితే తన చూపుల్ని చట్టుకున్న పక్కకు తిప్పుకునేది వెంటనే బయటికి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాను. కానీ అలా వెళ్ళిపోలేదు. అంటే అన్నీ సర్దిన తర్వాతే వాకిట్లోకి వెళ్ళిపోయింది. నేను లేచి వరండాలోకి వచ్చి చేతులు కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ లోపలికొచ్చి క్యారియర్ ముందు కూర్చున్నాను. నాగమణి ఎదురుగా కూర్చుని వడ్డిస్తే ఎంత బాగుంటుంది అని కొద్ది కొద్దిగా పెట్టుకొని తింటూ మారు వడ్డనకు గాను కావాలని నాగమణి అంటూ పిలిచాను. అయ్యా, తలుపు దగ్గరే నిలబడి ఉందేమో. వెంటనే వచ్చింది. అన్నం పెట్టి వెళ్ళు, స్పూన్ కనపడడం లేదు. వస్తా అంటూ దబదబా బయటికి వెళ్ళి 2 క్షణాల్లోనే కడుక్కున్న చేతుల్ని చీరకు తుడుచుకుంటూ వచ్చింది. అన్నం వడ్డిస్తుండగా ఆమెనే చూస్తూ చిన్నగా అడిగాను, ఎక్కడా ఉండడం అని. తడబడుతూ అంది, పడమట. పిల్లలా? లేరయ్యా అన్నది తల వంచుకునే. లేరు కాబట్టి అంత అందంగా ఉంది. వాలిపోతున్న ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే నాకు కూడా అనీజీగానే ఉంది. మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఎవరైనా చూస్తే? ఈ డిపార్ట్మెంట్లో కథలు అల్లుకుపోవడం క్షణాల మీద పని. అందుకే భయంగా వెళ్ళి వాకిట్లో కూర్చో అన్నాను. ఏమైనా కావాలంటే పిలవండి అయ్యా. నా కళ్ళలో మెరుపు. ఏం కావాలన్నా పిలవచ్చా అర్థంలో వెరుపు. నా జీవితం మీద పెద్ద కుంచెతో ఓ డబ్బాడు రంగు విదిలించుకున్నట్లే అనిపించింది. అన్నం త్వరగా హుషారుగా తినేశాను. ఏదైనా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అన్నం తినే చేతులు తుడుచుకుంటుండగా గణేష్ వాకిట్లో నిలబడి కనపడ్డాడు. నన్ను చూస్తేనే కాస్త వంగి నమస్కారం అండి అన్నాడు. అతి వినయం దూరత లక్షణం అనే సూక్తి అతడికి అన్ని విధాలా సరిపోతుంది అని అనిపించింది నాకు. చెప్పు వెనక్కి తిరుగుతూ అన్నాను. నా వెనకే వచ్చాడు. నేను తువ్వాలను కుర్చీ మీద పడేసి జేబులోంచి ఒక్కపడి పొట్లం తీసి చించుకుంటూ, ఏమిటి సంగతి? లాస్ట్ పిల్లర్ దగ్గర పని మొదలైందా? ఎంతవరకు వచ్చింది అంటూ అడిగాను. లేదు సార్, ఆ వెధవను నమ్మి అబాస్పాలయ్యాను కదా అన్నాడు దీనంగా మొహం పెట్టి. నాకు తెలుసు అదంతా దొంగ నాటకమని. రేపు సాయంత్రానికల్లా పూర్తి చేస్తాను సార్. ఎక్కడా కూలీలే దొరకడం లేదు సార్. అంతా కోతలకు వెళ్తున్నారు. ఎవ్వడిని అడిగినా దొంగ వెధవలు 10 ఇస్తావా 11 ఇస్తావా అనేవాళ్లే. ఇక్కడ గవర్నమెంట్ రేటు 5.5. నేను పైసా మిగిల్చుకోకుండా బోడి లాభం పోనీయండి. మాట నిలబడితే చాలని 5.5 ఇస్తానన్న ఒక్క వెధవ వచ్చి చావడే. ఇలా ఉంది మా కాంట్రాక్ట్ పరిస్థితి. సార్, మా పాత బిల్లులు అలాగే ఉన్నాయండి. ఈనాళ్ల బట్టి మీరు వస్తారు అంటూ ఆపేశారు. ఏదో మీరు నసుకుతున్నాడు. గారపట్టిన పళ్లను బయటపెట్టి కిలిస్తూ. బెల్లు కొడితే నాగమణి వచ్చింది. అన్నం క్యారియర్ అవి తీసేయ్, ఎవరైనా వస్తుంటారు, అసహ్యంగా ఉంటుంది. అలాగేనయ్యా. అలాగే అంటే కాదు, తీసేయి. ముందు అయ్యగారితో గిన్నెలు తీసేయమని పిలిచేలా చెప్పించుకోవాలా? అన్నం తినగానే తీసేయాలని తెలియదా? సార్కు కోపం వచ్చిందంటే నీ బోడి ఉద్యోగం నిమిషాల్లో పుటుక్కుమంటుంది. పెద్దగా అరవసాగాడు వెనక్కి తిరిగి గణేష్. ఎంత లేబర్ని సప్లై చేసే కాంట్రాక్టర్ అయినా అందున నాగమణికి ఈ భృతి కల్పించింది అతడే అయినా ఆమెను అలా అరవడం నాకు కాస్త చిరాకే కలిగించింది. అయినా అతగాడి ముందు లోకువవ్వడం ఇష్టం లేనట్టుగా ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే అనుకుంటూ చూస్తూ ఊరుకుండిపోయాడు. గణేష్ ఇంకా వంగునే మాట్లాడుతున్నాడు. కూర్చోమందామనుకున్నాను
కానీ అలాంటి వాడికి మర్యాద ఇవ్వడం కోరి నెత్తినెక్కించుకోవడమే అనే అనిపించింది. లాస్ట్ పిల్లర్ దగ్గర పని కూడా కానివ్వు, బిల్లు అలాగే పాస్ చేస్తాను. అమ్మమ్మమ్మ, అలా అనేదానికంటే ఓ బారెడు తాడిప్పించండి, ఆ ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరేసుకుని చేస్తాను. రేపు శనివారం సాయంత్రానికి డబ్బులు రాకపోతే ఈ వెధవలంతా కలిసి నన్ను ఏక్కో ఈక పేక్కో పీక లాగేసి ఎండేసి గద్దలకు ఎగరేస్తారు. అతడితో ఎక్కువ మాట్లాడడమే అసహ్యం అనిపించింది. దానికి తోడు ఈ అధిక ప్రసంగం. తాడు కావాలంటే స్టోర్స్లో ఉంది, అడిగి తీసుకో, నేను మాత్రం చేయగలిగింది ఏమీ లేదు అన్నాను కోపంగా. గణేష్ పక్కుమని నవ్వాడు. మంచి జోకేశారు సార్. అప్పుడే చిదంబరం లోపలికి వచ్చాడు. గణేష్ బిల్లులేవో పాస్ చేయాలట కదా అని అడిగాను. ఆ విషయాలన్నీ చిదంబరం సార్కు చెప్పాను సార్. ఏమిటా విషయాలు? అన్నీ సార్, నసిగాడు ఎకిలిస్తూ. అవే ఏమిటంటున్నాను, మీకు రావాల్సిన భాగం. ఇంకా నసుకుతూనే ఉన్నాడు. నాకు కళ్ళు తిరిగినంత పనైంది. నా సంగతి చిదంబరంకి బాగా తెలుసు. నేను తలుచుకుంటే ఇలాంటి వాళ్ళను 100 మందిని నాకున్న ఆస్తితో కొనగలను. డబ్బు కోసరం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. అలాంటి ఆశ కూడా లేదు. కోపాన్ని నిగ్రహించుకోలేనట్టుగా షటప్, గెట్అవుట్ ఫ్రమ్ మై రూమ్ అరిచాను బెగ్గరగా. గణేష్ బయటకు పరిగెత్తిన మాట వాస్తవమే. నాలో అంత కోపాన్ని చిదంబరం అంతకుముందు ఎప్పుడు చూసి ఉండలేదేమో. తను నా ఎదుట కూర్చోలేనట్టు బయటికి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత ఒక ఉదయాన నాగమణిని చూడగానే మొట్టమొదటిసారిగా అనిపించింది ఆమె రాత్రి నిద్రపోలేదు అని. అదే కాఫీ తెచ్చిస్తుండగా రూమ్లో ఎవ్వరూ లేకపోవడంతో అడిగాను. సమాధానం చెప్పకుండానే తల వంచుకొని బయటికి వెళ్ళిపోయింది. అసలే నల్లటి ముఖమేమో ఇలా మరింత నల్లబడిపోయి మొహమంతా కమిలిపోయినట్టుగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఈరోజు ఉదయాన జుట్టు కూడా తీరిగ్గా కూర్చొని దువ్వుకొని జడ వేసుకున్నట్టుగా లేదు. భర్త తప్పతాగి వచ్చి తన్నలేదు కదా. వాళ్లలో అది సహజమే. అయినా అయి ఉండొచ్చు. నాగమణి చాలా ఆత్మాభిమానం గల స్త్రీ అనిపించింది నాకు. లేకపోతే అడగగానే కారణం చెప్పి ఉండేది. మధ్యాహ్నం టేబుల్ మీద క్యారియర్ పెడుతున్నప్పుడు ఉదయం ప్రశ్ననే మళ్ళీ వేశాను. అంతేకాదు సమాధానం చెప్పమని 1కి 2 సార్లు ఒత్తిడి కూడా చేశాను. నేను అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను గమనించకపోలేదు. నాకు జాలేసింది. ఆమె గుండెల్లో బగబగా మండే మంటల్ని ఆర్పేసుకునేటందుకు అన్నట్లుగా కన్నీరు కారుస్తున్నదేమో అని అనిపించింది నాకు. ఆమె ఎవరు? ఆమెకు నాకు బాంధవ్యం ఏముంది? నేను ఒక పెద్ద ఇంజనీర్ని, ఆమె ఒక మామూలు రోజు కూలి. సాయంత్రం అయ్యేటప్పటికల్లా తాగి గుడిసెల్లో చెరిగిన చేపల మీద ఇది మంచిది ఇది కాదు అని కూడా తెలియని పరిస్థితుల్లో దొర్లే మనిషి. ఆమె బాధపడితే నాకేంటి బాధ? కానీ నా హృదయాంతరాల్లో ఎక్కడో మానవత్వపు పొర నా గుండెలాగానే కదలాడుతున్నది. ఆమెను ఆత్మీయురాల్లాగా భావించాలా? చెల్లెలు అనుకొని ఆత్మను పంచుకోవాలా? ఆమె అంటే ఆమె సర్వస్వాన్ని అపహరించి నా క్షణికోద్రేకాన్ని ఆనందాన్ని శాశ్వత నీచత్వంలోకి దిగజార్చి భవిష్యత్తులో ఆ కొద్ది క్షణాలే గుర్తు తెచ్చుకుంటూ ఆనందిస్తూ దుఃఖిస్తూ పరితపిస్తూ డైరీ పుటలు తిరగేసుకుంటూ ఉండాలా? నాలోని బలహీనత విశృంఖలాలతో విలయతాండవం చేసినప్పుడు నేనే కాదు, నా పరిస్థితుల్లో ఎవరైనా భవిష్యత్తు గురించి కానీ నీచత్వం గురించి కానీ ఆలోచించరు. అదే దేవుడు సృష్టించిన మనిషిలోని బలహీనత. చెప్పు నాగమణి, ఎందుకు బాధపడుతున్నావు? ఏం చెప్పమంటారయ్యా, నేను ఎలా బ్రతకాలో నాకే అర్థం కావడం లేదు అన్నది. ఈసారి ఆమె ఏడుపును దిగమింగుకోవడానికి ప్రయత్నించలేదు. ఏమైంది? ఆత్రంగా అడిగాను. ఆడు రాత్రంతా కొడుతూనే ఉన్నాడు బాబు. ఆడంటే భర్త అన్నమాట. దేనికి? నేను అప్సరసనంట. నా వెంట మొగాళ్ళంతా పడతారంట. నాకు నీతి లేదుట, జాతి లేదుట, కిలాడి దాన్నట, బజారు మనిషినట. ఒక్క క్షణం నాగమణి కళ్ళలోకి పరిసరాలన్నీ చీకట్లు కమ్ముతున్నట్లుగా అనిపించగా ఆ చీకట్లను చీల్చుకునేటందుకు కళ్ళు రెప్పరెప్పలాడిస్తూ చూశాను. ఆమె మొహంలోని కళ ఆమెలోని పవిత్రతకు చిహ్నంగా వెలిగిపోతోంది. ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టు ఆమెను అవమానించిన వాళ్లను అనుమానించిన వాళ్లను భస్మం చేసే పరమాత్మని 3వ నేత్రంలా ఉంది. ఆమె ముఖం అవమానంతో కుచించుకుపోయినట్లుగా ఉంది. కోపంతో మండిపోతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ పని మానేయచ్చు కదా? అలా వీల్లేదు బాబు. కూలి తేవాలి.
దేనికదే. అసలు ఎందుకు వచ్చిందో అనుమానం అతడికి? నాగమణిని అనుమానిస్తున్నట్లుగా చూస్తూ అన్నాను. నా కర్మ, లేకపోతే నేను ఇంత అందంగా ఉండడం నా తప్ప? అయినా నా బొంద అందం. ఏమందం? కాకిలా నల్లటి దాన్ని. కంఠంలో ఎంత లేదనుకున్నా రవంత గర్వం తొణికిసలాడుతోంది. చిన్నప్పటి నుంచి నేను కావాలనుకున్నవాడు వాడు. మా అయ్యకి అమ్మకి ఇష్టం లేకపోయినా మా అత్త అడిగిందని చేసుకున్నాను. అతను ఇక్కడే ఉంటాడా? ఏం చేస్తూ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. మీకు తెలుసు కూడా బాబు. ఎవరతను? అదట్టుగా అడిగాను. గణేశేనండి. అదిరిపడ్డాను. ఉత్తర దక్షిణ ధృవాల కలయిక నింగి నేల కలిసిపోయి గిరగిరా తిరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఆ అప్రాచుడా? నాగమణి భర్త? ఇది భరించలేని చేదు నిజం. నా మొదటి చూపులోనే అతడంటే నాకు వెగటు భావం కలిగింది. అలాంటి వాడినా కావాలని పెళ్లి చేసుకుంది నాగమణి. మనుషుల తత్వాలు ఎంత విచిత్రమైనవి. నాకింకేం మాట్లాడాలో అర్థం కాలేదు. నా మౌనాన్ని గమనించి తను ఇంక చెప్పవలసింది ఏమీ లేదన్నట్టుగా బయటకు వెళ్ళిపోయింది నాగమణి. మనసంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఆఫీస్ పనిలోనూ మనసును లగ్నం చేయలేకపోయాను. మధ్యాహ్నం 2 గంటలప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతూ గణేష్ వచ్చి నా గురించి స్తోత్రం మొదలుపెట్టాడు. నన్ను మన్నించాలి, మీరు అందరిలాంటి వారే అని అనుకున్నాను. మీలాంటి వారు ఈ డిపార్ట్మెంట్లో ఉండబట్టే నాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇంకా బ్రతికి ఉండగలుగుతున్నారు. నా ఒంటి మీద అతడి మాటల కారం జల్లుతున్నట్టే ఉంది. గయ్యం లేచాను. నీకు నిన్ననే చెప్పాను, లాస్ట్ పిల్లర్ దగ్గర ఎర్త్ వర్క్ పూర్తయితే కానీ నీ పాత బిల్లులు పాస్ చేయను. నిన్న 100 మందిని తెస్తానన్నాక 50 మంది వచ్చారన్నావు. అసలు 10 మంది కూడా రాలేదట. సార్, నీవు నాకేం చెప్పక్కర్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి ముందు. నాగమణి మీద జాలి అతడి మీద నాలో కఠినత్వాన్ని మరింత పెంచింది. మర్నాడు ఉదయం నాగమణి మరింత కుచించుకుపోయి కనపడింది. నల్లటి మొహం మీద మసిపూసినట్టుగా ఉంది. 4 రోజులు లంకణాలు చేసినట్టుగా పీక్కుపోయి ఉంది. ఏడ్చి కడుగుడ్డు పొడుచుకొచ్చినట్టుగా ఉంది. రాత్రి నిద్ర కూడా పోయినట్టుగా లేదు. గణేష్ మళ్ళీ కొట్టాడా? నేను అడిగిన దానికి సమాధానం అవునన్నట్టుగా తలోపుతూ చేయి జాపి చూపించింది. నల్లటి చారలు, కాల్చిన గరిటితో పెట్టిన వాతలు. నాగమణి ఆవేశంగా అన్నాడు. అవును బాబు, నోటమ్మటి మాట రానేలేదు. ఇంట్లోంచి వాడిని వెళ్ళగొట్టక ఎందుకు రానిస్తావు? అలా చేస్తే ఇంకా నాశనం అయిపోతాడు బాబు వాడు. కావాలని వాడిని చేసుకుని అట్లా ఎట్లా వదిలేయమంటారు అని ఆమె కళ్ళల్లో దిగుళ్ళు. సుళ్ళు తిరగ్గా కదులుతున్న నీళ్లు ఎర్రగా కనపడుతున్నాయి. వాడు మా మేనత్త కొడుకు. చిన్నప్పటి నుంచో ఎంతో ప్రేమగా పెంచి చచ్చిపోతూ నాకు అప్పచెప్పింది. అన్నీ నేనేనంటూ చచ్చిపోతున్న అత్త చేతిలో చేయి వేసి చెప్పాను అన్నది ఏడుస్తూనే. నాగమణిని చూస్తుంటే ప్రపంచమంతా స్తంభించినట్టే అనిపించింది నాకు. ఈ క్షణాన ఆమె మీద ఎలాంటి కోరికలు ఏర్పడడం లేదు. ఆమెను నేను కుటిలపు ఆలోచనలతో నాదానిగా చేసుకోవాలని, ఆమె అందాన్నంతా ఆస్వాదించాలనే తపన నాలో లేదు. వెలిగిపోయి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలనే ఆకాంక్ష నాకు లేదు. కాకపోగా నా హృదయం అంతా ఆమె మీద జాలితోనే నిండిపోయింది. ఆమె శరీరం మీద వాతలు నా శరీరం మీద వాతల్లాగే నాకు బాధ కలిగిస్తున్నాయి. గణేష్ని పిలిపించి చివాట్లు పెట్టమంటావా? వద్దండి, త్వరగా అన్నది ఆమె. ఏ వద్దు బాబు, వద్దు. నేను చెప్తున్నాను కదా, వద్దు. ఎందుకనని అడిగాను నేను. ఒక్క క్షణం సూటిగా నా కళ్ళలో చూసి 2 చేతులు జోడిస్తూ, మీకు తెలియదు వాడి సంగతి. మనిద్దరికీ రంకు కట్టేంత దరిద్రుడు వాడు. అసలు వాడు అలాంటి దానికోసమే చూస్తున్నాడు బాబు. మీరు వాడి బిల్లులేవో ఇవ్వడం లేదుట. నన్ను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని గోల చేసినా చేయొచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి బాబు అన్నది. నేను శిలే అయ్యాను. నాగమణి అక్కడ లేదు. వచ్చిన కొద్ది రోజుల్లోనే నాకెంతో ఆత్మీయంగా అగుపించిన నాగమణి అంటే ఇప్పుడు భయమేస్తోంది. నిన్నటి వరకు ప్రతి క్షణం ఆప్యాయంగా ఆ స్త్రీ కళ్ళలోకి చూడాలనుకున్న నేను ఇప్పుడు ఆమెను తప్పుకు తిరగడానికే తాపత్రయపడుతున్నాను. ఆమె నాగమణి, ఆమె భర్త ఒక నాగుపామై ఆమెను మణిలాగా పెట్టుకొని నన్ను ఆడించాలని ప్రయత్నిస్తున్నాడు. ఒక్కోసారి అనుకుంటాను, చిదంబరంకు చెప్పేసి నాగమణిని ఇంకో పనికి పంపి మరొకరిని నా దగ్గర వేసుకుందామని. చిదంబరం ఎందుకు అంటే తీగంతా కదిలించాలి, డొంక కదులుతుంది, లేనిపోని రభస. అసలు నాగమణిని పూర్తిగా మాన్పించేయచ్చు, అది తేలిక కూడా.
అదే అన్నాను కూడా నాగమణితో. బోరుని ఏడ్చేసింది. నేను మీకు అంతా చెప్పేశానని నన్ను చంపేస్తాడు బాబు. క్షణం నాలో ఒక అనుమానం లేనిలాగా మెదిలింది. నేను నాగమణిని నమ్మొచ్చా? నేను విషవలయంలో చిక్కుకుంటున్నానా అని అనిపించింది నాకు. అర్థం కాని తపన. సరిగ్గా అటువంటి సమయంలోనే మనసును ఊరట కలిగించేలాగా ఆఫీస్ పని మీద ప్లాన్లు ఎస్టిమేట్లు తీసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక 15 రోజులు ఉండి రమ్మంటూ ఉత్తర్వులు వచ్చాయి. థ్యాంక్ గాడ్. 4 రోజుల తర్వాత రిలీవర్ వచ్చే రోజునే నా ప్రయాణం కూడా పెట్టేసుకున్నాను. తర్వాత అనుకున్నట్టుగానే 4వ రోజునే వెంకట్రావు వసూలా నుండి వచ్చాడు. విజయవాడలో ఆయన్ని కలిసి మర్నాడు ఉదయాన్న సైట్కి వెళ్ళేటప్పుడు పికప్ చేసుకుని వెళ్ళమని నాకు కబురు పంపించాడు. 8 వెంకట్రావుని తీసుకొని రామాపురం బయలుదేరాను. మోటార్ బైక్ మీదే చాలా వరకు వివరాలు పరిసరాలు చెప్పాను. నాగమణి సంగతి చెప్పి గణేష్ నుండి జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిద్దాము అని అనుకున్నాను. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా చిదంబరం కానీ హెడ్ డ్రాఫ్ట్ మ్యాన్ కానీ స్టాఫ్ కానీ వచ్చినట్టు కనిపించలేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఎదురుగా వెంకట్రావు. బెల్ కొడితే నాగమణి వస్తుందేమో, కాఫీ తెప్పించుకోవచ్చు అని అనుకున్నాను. నాగమణే వచ్చింది. కానీ ఎడమ కంటి మీదుగా పెద్ద కట్టు. ఏమైంది? ఏమైనా పొడుచుకుందా? ఆదుర్దాగా అడిగాను. లేదు బాబు. మరి? మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. గణేష్ కోపంతో ఆమె కంటిని పొడిచేయలేదు కదా. చటుక్కొని లేచి ఆవేశంగా బయటకు వచ్చాను. గణేష్ను చంపేయాలని. దొంగ రాస్కెల్. జీవితాలతో చెలగాటమా? నాగమణి స్తంభం పక్కన నిలబడింది. ఏడుస్తోందేమో, బెక్కొస్తోంది. ఇది గణేష్ పనేనన్నమాట. ఏమైంది నాగమణి? నేను లేచి వస్తాననుకోలేదు. నా కంఠం వింటూనే ఉలిక్కిపడి నా వైపు తిరిగి నా కాళ్ళ దగ్గర కూలబడిపోయింది, పెద్ద పెట్టున ఏడుస్తూ. ఏమైంది? నా అందమే కదా బాబు నన్ను హింసిస్తోంది. ఆ అందం నాకెందుకు బాబు? ఆ వెధవ అందం లేకపోయినా నా బ్రతుకు సుఖంగా వెళ్ళిపోతే చాలు. అందుకే జిల్లేడు పాలు ఒక కంట్లో పోసేసుకున్నాను బాబు. నా బ్రతుకు బతకడానికి ఒక కన్ను చాలు బాబు. రోజు పెట్టే ఈ వాతల కంటే అదే 10,000. ఏడుస్తూనే ఉంది. ఘోరం, ఘోరం, ఘోరం. దేవుడు, నీవు జన్మించిన మనుషులనా ఇలా చేసేది? అనుకున్నట్లుగానే 15 రోజుల తర్వాత హైదరాబాద్లో పని పూర్తి చేసుకుని విజయవాడ వచ్చాను. ఆ రోజంతా రెస్ట్ తీసుకుని మర్నాడు ఉదయాన రామాపురం బయలుదేరాను. హైదరాబాద్లో ఉన్న 15 రోజుల్లో అప్పుడప్పుడు నాగమణి గుర్తుకొచ్చిన మాట వాస్తవమే. కానీ విజయవాడ వచ్చినప్పటి నుంచి ఆమెను ఎప్పుడు చూద్దామని మనసు తహతహలాడిపోతోంది. జీవితంలో అతి కొద్ది సుఖానికి గాను తన అందాన్నే శాశ్వతంగా పణం పెట్టిన ఆమె అంటే నాలో గౌరవం, జాలి, అభిమానం మహోన్నతంగా పెరిగిపోయాయి. అందవికారంగా తయారైన ఆమె బ్రతుకులో ఆమె కోరే జీవితపు మల్లెలు విరబూస్తే ఎంత బాగుండును. దూరంగా కృష్ణ ఇసుకలో పైకి లేస్తున్న కాంక్రీట్ స్తంభాలు, వందల సంఖ్యలో అటు ఇటు తిరుగుతున్న ఆడామగ కూలీలు, కాంక్రీట్ మిక్స్చర్స్ ట్రక్కులు, ఆకాశంలో పైకి పరిగెడుతున్న తెల్లటి కొంగల గుంపు. జావా స్టాండ్ వేస్తూనే చిదంబరం వచ్చాడు. ఎప్పుడొచ్చారు అంటూ. వెనగ్గా గణేష్, బొమ్మల చొక్కా, రేగిన జుట్టు, కారాకిళ్ళి నములుతూ మంచి హుషారుగా ఉన్నాడు. నమస్తే సార్ అంటూ విష్ చేశాడు. నా ఊహే నిజమైతే అతడి బలహీనపు మనసుకు నాగమణి త్యాగం ఒక మంచి టానిక్కే అయింది. ఆమెను గురించి అనుమానపడి మానసికంగా బాధపడి ఆమెను హింసించాల్సిన అవసరం ఇక అతడికి లేదు. అతడికి కావలసిన నాగమణి ఉన్నది. అతడికి చిరాకు కలిగించే ఆమె అందం ఈనాడు లేదు. నాగమణిని ఒక్కసారి బాగున్నారా అని అడిగింది. అతడి పాత బిల్లులన్నీ వెంటనే పాస్ చేయాలి అని అనిపించింది. బ్రతకబోయి సుఖంగా. చిదంబరం, వర్క్ ఎలా సాగుతోంది? అంతా ఆల్రైట్ సార్, మంచి ప్రోగ్రెస్ ఉంది. మొన్న ఈఈ గారు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చి వెళ్ళారు. లోపలికి వెళ్ళాను. వెనగ్గా చిదంబరం, గణేష్ వచ్చారు. ఎదురుగా ఇద్దరు చెరో కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు ఎదురుగా గణేష్ కూర్చున్నా నా మనసుకు అంత కష్టంగా లేదు. అవును, నాగమణి కనపడలేదు. నలువైపులా ఒకసారి పలికించి చూస్తే నాగమణి లేని ఆ పరిసరాలు బోసిపోయినట్టు అయ్యాయి. నా బిల్లు సార్, చాలా రోజులైంది సార్. ఎన్ని ఉన్నాయే? ఏది? మీరు వెళ్ళిన తర్వాత ఒక్క బిల్లు పాస్ కాలేదు సార్. చిదంబరం, నిజమేనా? అవునండి, మీరు వస్తే కానీ నేను ఇవ్వనన్నాను. సరే, సాయంత్రం 3 గంటలకి రా, అన్నీ చూస్తాను. ఇంక వెళ్ళు.
గణేష్ వెళ్ళిపోయాడు. నాగమణి కనపడలేదు. చిదంబరం ఆఫీస్లో ఈ 15 రోజుల్లో జరిగిన విషయాలు విపులంగా చెప్తున్నా అవి నా మనసుకు ఎక్కడమే లేదు. నాగమణి ఎక్కడా, నాగమణి ఎక్కడా? నా మనసు అన్ని వైపులకు పరిగెడుతోంది. చిదంబరం పావుగంట చెప్పి వెళ్ళిపోయాడు. నాకు పెద్ద రిలీఫ్. ఖాళీ గది. అటువంటి సమయం కోసమే ఎదురుచూస్తున్నట్టుగా నాగమణి గదిలోకి కాలు పెట్టింది. నా కళ్ళు విశాలమై వెలుగు నింపుకున్నాయి ఆమె రాకకు. కానీ ఆ వెలుగు ఒక్క క్షణమే అన్నది. ఎందుకో నా నాగమణి మొహం మరింత దిగులుతో కుచించుకుపోయి ఉన్నది. జీవకళ పోయి పీక్కుపోయి అసహ్యంగా తయారైంది. సరిగ్గా ఉన్న కన్ను లోపలికి పోయి ఎక్కడో నిలువులోతు బావిలో రాత్రిపూట కనపడే నీళ్లలాగా స్పష్టంగా ఉంది. నున్నటి చెంపలు ముడతలు పడి జిడ్డు గారుతున్నాయి. జబ్బు పడలేదు కదా? 15 రోజుల క్రితం నేను చూసిన నాగమణి కాదు ఈమె. ఆమె తిండి లేక చావగా శవం లేచొచ్చినట్టుగా ఉంది. ఏమైంది? నీరసంగా దిగులుగా నా కలలన్నీ కళ్ళలవగా భయంగా అడిగాను. ఏం చెప్పమంటారయ్యా, నేను అందంగా ఉన్నాననే కదా ఇన్నాళ్ళు వాడు నన్ను ఇన్ని చిత్రహింసలు పెట్టింది. ఆ అందం పోతేనైనా సుఖమైన బ్రతుకుతానేమోనని కన్ను కూడా పోగొట్టుకున్నాను. కన్ను పొంగ సుఖం రాకపోగా నేను అసహ్యంగా ఉన్నానని వాడు నన్ను వదిలేసి మరో దాన్ని కట్టుకున్నాడు బాబు. ఇలా నవ్వుల పాలైంది బాబు నా బ్రతుకు. ఏం చెప్పమంటారు? నా జీవితం ఇక అయిపోయింది బాబు. ఆమె ఏడుపుకు ఆ గది మొత్తం మొగ్గ జాతినే శపిస్తున్నట్టుగా ప్రతిధ్వనిస్తోంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.